ఛానల్ విలేజ్ వకీల్ వాసవి. మీరు కనుక విలేజ్ వకీల్ వాసవి ఛానల్ మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నాకు తెలుసు మీరందరూ ఇప్పుడు ఎదురు చూస్తున్న వీడియో ఏంటి అని. ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఫైనల్ కీ అనేది రిలీజ్ అయింది. యాక్చువల్గా రిజల్ట్ గురించి వస్తుంది అని చెప్పి నేను రికార్డ్ చేసి పెట్టున్నాను. ఈరోజు రిలీజ్ అవ్వాల్సిన వీడియో అది, కానీ ఫైనల్కి వచ్చేయడం వల్ల నేను ఇంకా ఆ వీడియో కూడా పోస్ట్ చేయకుండా ఉంచాను. నేను చెప్పానమాట, సో వస్తుంది, త్వరలోకి వస్తుంది అండ్ మార్చ్ 20 అట్లా ఆ లోపు వస్తుంది అని చెప్పి నేను తీసున్నాను. బట్ ఈ లోపు మీకు ఫైనల్కి రిలీజ్ అవ్వడం వల్ల నేను ఆ వీడియో అప్లోడ్ చేయలేదు. అయితే ఫైనల్కి రిలీజ్ అయ్యాయి, చాలామంది చెక్ చేసుకున్నారు. మళ్ళీ డౌట్స్. ఫస్ట్ ఆన్సర్ కీలో మీకు ఇండికేషన్స్ గ్రీన్ కలర్, ఎల్లో కలర్, ఆరెంజ్ కలర్ అవి వచ్చాయి. వాటితో పాటుగా విత్ డ్రాన్ వచ్చాయి. ఇవన్నీ ఏంటో చెప్తాను, కట్ ఆఫ్స్ ఎవరికి ఎంత అనేది చెప్తాను. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ వచ్చేసరికి గ్రీన్ కలర్ ఇండికేషన్. ఇప్పుడు మనం అబ్జెక్షన్స్ రైజ్ చేసాం కదా, సో గ్రీన్ కలర్ ఇండికేషన్ ఆ క్వశ్చన్స్కి ఎవరైతే అబ్జెక్షన్స్ రైజ్ చేశారో అది ఆన్సర్స్ కరెక్టే, వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ కూడా కరెక్టే అని అర్థం. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే ఎల్లో కలర్. ఎల్లో కలర్ వచ్చేసరికి ఏంటంటే క్వశ్చన్ కరెక్ట్గానే అడిగారు, బట్ ఆన్సర్ వచ్చేసరికి చాయిస్ తప్పు ఆన్సర్స్ ఏవో వాళ్ళ తరపు నుంచి ఇచ్చాము అని చెప్పేసి. అండ్ ఆరెంజ్ వచ్చేసరికి అంటే స్టూడెంట్ కరెక్ట్ అని చెప్పి క్వశ్చన్ తప్పుగా అడిగారు, సో అలాంటిది ఏదైనా ప్రూవ్ అవుతుంది కదా, సో అదనమాట. సో అంటే అబ్జెక్షన్స్లో ఎన్ని క్వశ్చన్స్ రేస్ చేయబడ్డాయి, ఏ ఒక్క క్వశ్చన్ రేస్ చేయబడినా, ఒక్క స్టూడెంట్ రేస్ చేసినా సరే ఆ క్వశ్చన్కి అక్కడ అది రెడ్డా, గ్రీనా, ఆరెంజా అని బేసింగ్ ఆన్ ఏది తప్పు ఆన్సరు కరెక్టే, క్వశ్చన్ కరెక్టే అడిగితే గ్రీన్ ఇస్తారు. ఆప్షన్స్ తప్పించి క్వశ్చన్ కరెక్ట్గానే అడుగుంటే ఎల్లో ఇస్తారు. వీటిలో ఇప్పుడు ఏదైతే వాళ్ళు ఛాలెంజ్ చేశారో ఎక్కువగా, సో ఇప్పుడు క్వశ్చనే రాంగ్ అట్లా ఇచ్చుంటే కనుక మీకు ఆరెంజ్ ఇండికేషన్ అనేది వస్తుందన్నమాట. సో ఇవి కలర్ ఇండికేషన్స్. వాటితో మనకు పెద్ద పని ఏం లేదు. సో అక్కడ మళ్ళీ మారుస్తారు కాబట్టి అవి ఇప్పుడైతే ఏదైతే ఇచ్చారో ఆన్సర్స్ అవి మనం చూసుకుంటాం. అండ్ చాలామంది ఎలా చెక్ చేసుకోవాలి రిజల్ట్ అని అయితే అడుగుతున్నారు. నేను నిన్న అప్లోడ్ చేసిన షార్ట్లో కూడా మీకు ఒకటి కమెంట్ చేస్తే కూడా అక్కడ ఇచ్చాను, ఏం లేదు. ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ అని మీరు సెర్చ్ చేస్తే మనకు అఫీషియల్ వెబ్సైట్ వస్తుంది. అక్కడ పైన డౌన్లోడ్ యువర్ ఫైనల్ కీ ఆఫ్ AB19 ఉంటుంది. అది క్లిక్ చేస్తే సెట్ ABCD వచ్చేస్తాయి. మీరేదో చూసుకోండి, అందులో మళ్ళీ మనం పెద్ద ఏమీ లేదనమాట. సో అప్పుడు చూసుకున్నాం కదా, ఇప్పుడు ఆ ఫైనల్ కీ అనే దాని మీద నొక్కితే మనది ఈ సెట్ ఏనా, బీనా, సీనా, డీనా బట్టి చూసుకుని మీ వచ్చిన మార్క్స్ని అవుట్ ఆఫ్ 93కి బార్ పెట్టుకుని ఎన్ని వచ్చినాయో లెక్క పెట్టుకుంటే కట్ ఆఫ్కి వచ్చారా లేదా అనేది తెలుస్తుంది అనమాట. సో ఇప్పుడు కట్ ఆఫ్ వచ్చేసరికి 45, 40 కాదు, 42, 37 మార్క్స్ రెస్పెక్టివ్లీ. ఓసీ, బీసీ వాళ్ళకి అది, SC, ST వాళ్ళకి ఇది. సో ఇది కట్ ఆఫ్స్కి సంబంధించి. సో ఇది ఎలా చూసుకోవాలంటున్నారు కాబట్టి మీరు ఈ విధంగా అయితే అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి అయితే చెక్ చేసుకోండి, వెంటనే ఉంటుంది. లేదంటే నేను మీకు అఫీషియల్ వెబ్సైట్ది లింక్ షేర్ చేస్తాను, అది నొక్కితే అఫీషియల్ వెబ్సైట్కి వెళ్తారు, అక్కడ ఉంటే చెక్ చేసుకోండి. కాబట్టి ఇప్పుడు మనకి ఈ ఆన్సర్స్ చెక్ చేసుకునేటప్పుడు అది అబ్జెక్షన్స్ రైజ్ చేసి ఉన్నదా లేకపోతే ఏంటి, ఇంకా ఆ ఇండికేషన్స్ అని మనకేం అవసరం లేదు. ఫైనల్కి మీన్స్ ఫైనల్కి దాన్ని బట్టి మనం చెక్ చేసుకుంటాం. అంటే మీరు ఇప్పుడు ఎలా చెక్ చేసుకుంటారు, 93 క్వశ్చన్స్కి మీ యొక్క కీ చెక్ చేసుకుని అవుట్ ఆఫ్ 93 ఎన్ని వచ్చినాయి అనేది మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోండి. ఫస్ట్ మీరు చేయాల్సిన పని అది. అయితే ఇప్పుడు కట్ ఆఫ్కి సంబంధించి ఏంటి, చాలామంది ఆ 7 మార్క్స్ యాడ్ చేస్తారా అని అడుగుతున్నారు. మరి మాకు ఇప్పుడు 44 అట్లా వచ్చినాయి, మాకు స్టిల్ మేము 45కి రాలేదు, 40 రావాల్సిన స్టిల్ మాకు 40 రాలేదు, 39లో 44లో ఆగిపోయాం ఏంటి అని చెప్పి అడుగుతున్నారు. అడిగిన వాళ్ళందరికీ కమెంట్స్లో నేను చెప్పాను, బట్ మిగతా వాళ్ళందరికీ కూడా డౌట్ క్లియర్ అవ్వాలి కాబట్టి చెప్తున్నాను. సేమ్ ABE 18 ఏమైతే జరిగిందో 19 అదే రిపీట్ అయింది. 18లో 7 క్వశ్చన్లు విత్డ్రా చేసుకున్నారు, కట్ ఆఫ్ అనేది తగ్గించారు. 19 7 క్వశ్చన్లు విత్డ్రా చేసుకున్నారు, కట్ ఆఫ్ అనేది కూడా తగ్గిస్తారు. ఏంటంటే ఓసీ, బీసీ వాళ్ళకి జనరల్గా 45 రావాలి కదా, ఇప్పుడు 42 మార్క్స్ వస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఓపెన్ కేటగిరీ వాళ్ళకి, ఓబీ బ్యాక్వర్డ్ క్యాస్ట్ వాళ్ళకి 42 రావాలి. SC, ST వాళ్ళకి 37 మార్క్స్ అయితే రావాలి. సో ఇది కొంతమందికి బెనిఫిషియల్, కొంతమందికి డిసడ్వాంటేజ్. ఇదే కారణం వల్ల లాస్ట్ టైము ముందు పాస్ అయిన వాళ్ళు
ఫస్ట్ కీలో పాస్ అయిన వాళ్ళంతా సెకండ్ దాంట్లో తన్నేశారు. చాలామంది ఫెయిల్ అయిపోయారు. ఎందుకోసంగా అంటే వాళ్ళ లక్, డిస్లక్, అన్లక్కి. ఎందుకంటే ఆ 7 క్వశ్చన్లు ఏదైతే విత్డ్రా చేసుకున్నారో ఆ 7 క్వశ్చన్లు 5 క్వశ్చన్లు 6 క్వశ్చన్లు వాళ్ళకి కరెక్ట్ అవ్వడం. సో ఇలా ఎలా జరుగుతుంది అంటే అదృష్టం అట్లా ఉంటుంది అన్నమాట ఒక్కొక్కసారి. కానీ ఇంకా చేసేది ఏమీ లేదు, వీ కాన్ డూ ఎనీథింగ్. సో అప్పుడు వాటిల్లో ఉండడం వల్ల పని వీళ్ళు ఏమైనా 7 క్వశ్చన్లు పాపం కరెక్ట్ అయిన వాళ్ళందరికీ 7 మార్కులు యాడ్ చేస్తున్నారా అంటే దే ఆర్ జస్ట్ డిక్రీజింగ్ కట్ ఆఫ్ మార్క్స్. యావరేజ్ తీసి ఆ 7 మార్క్స్కి యావరేజ్ తీసి 3 మార్క్స్ మాత్రమే కట్ ఆఫ్ అనేది తగ్గిస్తున్నారు. కానీ వాట్ అబౌట్ ఇప్పుడు ఒక వ్యక్తికి 47 మార్క్స్ వచ్చాయి ఆ 7 క్వశ్చన్స్ అన్నీ కలుపుకొని. అందులో ఏమైపోతుందంటే ఒకవేళ ఆ 47లో ఇప్పుడు ఆ 7 మార్క్స్ విత్డ్రా చేసుకున్నారు. ఆ 7లో అతనికి ఏమైందంటే 5 క్వశ్చన్స్ లేదంటే 46 అలా వచ్చినప్పుడు ఆ 5 క్వశ్చన్స్ అందులో నుంచే కరెక్ట్ అయి ఉంటే అప్పుడు ఆ 5 మార్కులు ఇతనికి పోతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇతనికి ఏమవుతుందంటే 46 వచ్చుంటే 5 మార్క్స్ ఇట్లా పోతుంది. ఇప్పుడు 41కి వచ్చేస్తారనుకోండి. వాళ్ళు 3 మార్క్సే ఇస్తున్నారు. 3 మార్క్సే ఇచ్చినప్పుడు వాళ్ళు రీచ్ అవ్వకపోతే ఆ 43 కట్ ఆఫ్కి రీచ్ అవ్వకపోతే ఫర్ ఎగ్జాంపుల్ 45, 46 వచ్చే కరెక్ట్గా ఆ 7 మార్క్స్లో. ఇప్పుడు వాళ్ళు తీసేశారు. అవి తీసేయడం వల్ల వీళ్ళకి ఏమైందంటే తగ్గిపోయింది. 38కి పడిపోయారు అనుకుందాం. వీళ్ళు 3 కలిపితే 41కే వస్తారు. 42 కట్ ఆఫ్ పెడితే వాళ్ళు ఎలా పాస్ అవుతారు? ఇది ఎగ్జాక్ట్గా ఏబీ 18లో చాలా మందికి జరిగింది. సో మీలో ఎంతమంది ఇప్పుడు నేను చెప్తున్న సమస్యకు బాధితులు ఉన్నారో నాకు కమెంట్స్లో షేర్ చేయండి. ఎందుకంటే చాలా మంది అయితే ఫేస్ చేశారు. మరి ఇది ఎంతమందికి అదృష్టమైంది, ఎంతమందికి దురదృష్టమైందని మనకు తెలియదు. బట్ వాట్ ఎవర్ థింగ్ ఈజ్ ఇంకా హ్యాపెన్. ఇంకా మళ్ళీ మనం దాన్ని ఛాలెంజ్ చేసి ఏమి ఉండదు. ఇంకా రిజల్ట్ అనేది కూడా వచ్చేస్తుంది అనమాట. కాబట్టి మీరు చేయాల్సిందల్లా ఏంటి అంటే ఇంకా కట్ ఆఫ్కి రీచ్ అవ్వలేదంటే 42కి 37కి రీచ్ అవ్వలేదంటే 20 ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి. రీచ్ అయిపోయారంటే నెక్స్ట్ ఇంకా మనం రిజల్ట్ కోసం వెయిట్ చేద్దాము. సో ఇది మీకు కీకి సంబంధించి ఉన్న డౌట్స్, కలర్స్ గురించి కానీ విత్డ్రా క్వశ్చన్స్ ఇప్పుడు ఎలా కన్సిడర్ చేస్తారు ఏంటనేది అంతా చెప్పాను. రేపటి వీడియోలో రిజల్ట్ ఎప్పుడు వస్తుంది అనేది కూడా నేను అప్డేట్ అనేది ఇస్తాను. అంటే కీ వచ్చింది కదా, ఆల్రెడీ ప్రీవియస్గా చెప్పున్నాను చూడండి. బట్ మీకు ఏం డౌట్స్ ఉంటే ఏంటి ఇవన్నీ ఒకసారి క్లియర్ అయిపోయాయి కాబట్టి నెక్స్ట్ వీడియోలో మన రిజల్ట్ గురించి కూడా మాట్లాడుకుందాం. మీకు ఇంకా వీటిపైన ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో షేర్ చేయండి, తప్పకుండా మనం డిస్కస్ చేద్దాము. సో ఇది ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను, హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో షేర్ చేయండి. అలాగే వీడియో నచ్చితే డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు విలేజ్ వకీల్ వాసవి యూట్యూబ్ ఛానల్.